అందరికీ నమస్కారం. ఈరోజు కథ చెల్లెలి కన్నీళ్ళు, అన్న కుక్క ప్రాణం. ఒక చిన్న టౌన్లో 2 కుక్కలుండేవి. ఒక అన్న, ఒక చెల్లి. అన్న రోజూ స్కూల్కి వెళ్తాడు, మంచిగా చదువుతాడు, టీచర్ చెప్పింది ఫుల్గా ఫాలో అవుతాడు. చెల్లి ఇంట్లో ఉండి రోజూ డోర్ దగ్గర కూర్చొని అన్న కోసం వెయిట్ చేస్తూ ఉండేది. ఒకరోజు స్కూల్లో బెస్ట్ స్టూడెంట్ డాగ్ అని అన్నకి అవార్డిచ్చారు. చెల్లి ఫేస్లో హ్యాపీనెస్. కానీ కొన్ని వేరే కుక్కలకి ఇది నచ్చలేదు. జెలసీ వల్ల అన్న మీద కోపం పెరిగింది. ఒక ఈవ్నింగ్ అన్న స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే ఆ జెలస్ డాగ్స్ యాక్సిడెంట్ చేశారు. అన్న రోడ్డు మీద పడిపోయాడు. మూవ్మెంట్ లేదు, ఐస్ క్లోజ్. న్యూస్ తెలుసుకొని చెల్లి పరిగెట్టుకుంటూ వచ్చింది. అన్న దగ్గర కూర్చుని బాగా ఏడ్చింది. అన్నా, ప్లీజ్ లే అని సైలెంట్గా క్రై చేస్తూ. చెల్లి అలోన్గా అన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. టైం గడిచింది. మీన్వైల్ పోలీస్ వచ్చారు. రోడ్డు దగ్గర సీసీటీవీ చూసిన వాళ్లు చెప్పడం వల్ల యాక్సిడెంట్ చేసిన డాగ్స్ని ఐడెంటిఫై చేశారు. జెలసీతో వైలెన్స్ చేశారు అని ఆ డాగ్స్ని పోలీస్ తీసుకెళ్లారు. జస్టిస్ స్టార్ట్ అయ్యింది. కొన్ని రోజుల తర్వాత అన్న ఐజ్ ఓపెన్ చేశాడు. ఫస్ట్ చూసింది చెల్లి ఫేస్. చెల్లి ఐజ్లో టియర్స్, కానీ ఫేస్లో రిలీఫ్. అన్న స్లోగా స్మైల్ చేశాడు. నీతి: ఇతరుల ఎదుగుదల చూసి అసూయపడితే నాశనం, ఆశీర్వదిస్తే ఎదుగుదల. ఇలాంటి కథల కోసం ఏఆర్ సోల్ ఫేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.